15వ కీర్తన కదా. కీర్తన 15లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మొదటి వచనములో, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అని ప్రశ్నిస్తూనే జవాబు ఏమిస్తున్నాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ఈ వాక్యమును దేవుడు తన ప్రజలతో తనకు మహిమకరంగా మాట్లాడునుగాక. మనందరి జీవితాలు ఆయన సన్నిధికి చేర్చబడినట్లు ఆయన నిత్యం మనతో కూడా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాము. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అంటే దేవుని యొక్క గుడారం అంటే ఏంటిదండి? దేవుని యొక్క మందిరం. దేవుని యొక్క మందిరములో అతిథిగా, అతిథులు అంటే ఎవరు? చీఫ్ గెస్టులు అంటారు కదా. ముఖ్యమైన వారు, ముఖ్యమైన వారుగా ఉండదగిన వాళ్ళెవరు? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, అతిథిగా ఉండదగిన వారు ఎవరు? అందరికీ అవకాశం ఉన్నదా? లేదు. హల్లెలూయా. నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? ఇప్పుడు పరిశుద్ధ పర్వతం ఉన్నది. పరిశుద్ధ పర్వతం అంటే ఏంటిది? ఇక్కడ పరిశుద్ధ పర్వతం అంటే దేవుని యొక్క కొండ, దేవుని యొక్క మందిరం, అంతే. పరిశుద్ధ పర్వతం దేవుని యొక్క రాజ్యమే. ఈ యొక్క దేవుని యొక్క రాజ్యములో మనము అతిథిగా ఉండాలట. దేవుని మందిరంలో ముఖ్యమైన వాళ్ళుగా ఉండాలి. వందలు వేల మంది వస్తారండి, వస్తాంటారు పోతాంటారు. మందిరం ఉంటే లక్షల మంది వస్తాంటారు పోతాంటారు కదా. ఇక్కడ మన భూమి మీద ఎన్నో సంఘాలు ఉన్నాయి కదా. కొన్ని లక్షల మంది పోయేటోళ్ళు ఉన్నారు, వేల మంది పోయేటోళ్ళు ఉన్నారు, పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు ఎందరో ఉన్నారు. ఆ గుడారములో ముఖ్యమైన వాళ్ళు ఎవరు ఉన్నారు? వాళ్లకు మాత్రమే ఇది ఆపాదిస్తున్నాడు దేవుడు. అందుకే అందరినీ దేవుడు తన కొరకు ఎన్నిక చేయలేడు. అతిథిగా ఉండాలి, ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలి. ఈ మందిరములో నేను ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలి అని అంటే నీకేముండాలి? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉండాలి. యథార్థముగా నిజము పలుకువాడై ఉండాలి. నీ దేవుడు నిజమైన దేవుడా, అబద్ధమైన దేవుడా? నిజము పలుకువాడై ఉండాలి. ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కాలి అని అంటే మనము పరిశుద్ధులమై ఉండాలి. ఎవరైనా పరిశుద్ధత లేకుండా కూడా ప్రభువును చూడలేడు, ప్రభువును ఆరాధించలేడు. కనుక ఇప్పుడు మనకు పరిశుద్ధత కావాలి. ఎంతమంది ఈ పరిశుద్ధతను కోరుకుంటున్నారు? చెప్పండి. పరిశుద్ధతను ఎంతమంది కోరుకుంటారు? మీరు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నారా? ఎలా ఉండగలుగుతారు పరిశుద్ధతలో? పరిశుద్ధతలో ఉండాలి అని అంటే ఏం చేయాలి చెప్పండి ఒక్కొక్కరు. పరిశుద్ధతలో ఉండాలంటే నీతి క్రియలు చేయాలి. ఓకే, ఇంకా చెప్పండి. ఆయన ఆజ్ఞానుసారంగా జీవించాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఇంకా పాపము చేయకుండా ఉండాలి పరిశుద్ధంగా. ఇంకెవరు చెప్పరా? సరే, ఇవన్నీ ఆయన బిడ్డలకు ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్షణాలు. చూడండి, ఇప్పుడు బైబిల్ వాక్యం చెప్తుంది. 1 యోహాను 3వ అధ్యాయం 1వ వచనం ఏమని చెప్తుంది అంటే మన అందరము దేవుని పిల్లలము అని రాయబడి ఉంది. హల్లెలూయా. మన అందరము దేవుని పిల్లలము. దేవుని పిల్లలము గనుక, దేవుడు మన తండ్రి గనుక మనలో కూడా దైవత్వము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతే కదండి. దైవత్వము, దేవుని పిల్లలమైనప్పుడు దేవుని గుణాలు ఉండాలి. ఇప్పుడు ఒక మాట ఉన్న, తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అట్టిదే అన్నాడు. తల్లి తీరు బొల్లి పిల్ల అన్నారు. తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అట్టిదే అంటే దాని ఏంటంటే వారసత్వ లక్షణాలు అలా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. వారసత్వపు లక్షణాలు అలా ఉంటాయి. కొంచెం ఇటు సరే
ఓకే, వారసత్వ లక్షణాలు అలా ఉంటాయి. నేనేమంటున్నానంటే మన దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన అంటాడు, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. ఎంతమంది పరిశుద్ధతలో జీవిస్తున్నారు ఈ రోజులలో? పరిశుద్ధతలో జీవించాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉంటే మనకు పరిశుద్ధ జీవితాన్ని అనుమతిస్తాడు. పాపపు ఆత్మ మన లోపల ఉంటే మన ఆలోచనలు పాపం వైపు నడుస్తాయి. పరిశుద్ధుడు మన లోపల ఉంటే మన ఆలోచనలు పరిశుద్ధత వైపు నడుస్తాయి. కనుక దేవుడు పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. సరే, దాన్ని కరెక్ట్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. మనం దేవుని రాజ్యం వెళ్ళాలి అని అంటే మనకు పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత అనేది మనకు రావాలంటే ఆ పరిశుద్ధ పర్వతంలోకి మనం ఎక్కగలగాలి అని అంటే ఇక్కడ కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏమై ఉండాలట అతడు? 2వ వచనములో యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఒక్కటి, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. యథార్థంగా ఉండాలి అంటే ఉన్నది ఉన్నట్టుగా, అబద్ధమేమి లేకుండా యథార్థంగా ఉండాలి. ఒకవేళ ఇప్పుడు యథార్థత ఏం చూపెడుతుంది? మన క్యారెక్టర్ను చూపెడుతుంది. యథార్థత అంటే మన క్యారెక్టర్, మనం ఎలాంటి వాళ్ళమో చూపెడుతుంది. మన జీవితం ఎలా ఉన్నదో మనకే చూపెడుతుంది. కనుక మనల్ని మనం ఏం చేసుకోవాలి? యథార్థత పరుచుకోవాలి. యథార్థంగా ఉండేటట్లు మన జీవనము, మన ప్రవర్తన సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోకుండా మనము దేవునికి ఇష్టలై ఉండలేము. పరిశుద్ధత లేకుండా ప్రభువుకు మనము ఇష్టలై ఉండలేము. ఇంకోటి, దేవుని రాజ్యం పోవాలి అంటే పరిశుద్ధులే పోవాలి కదా. మరి పరిశుద్ధులుగా మనం మారకపోతే దేవుని రాజ్యానికి మనం ఎలా వెళ్ళగలుగుతాం? మనం పరిశుద్ధులుగా మార్చబడాలి అని అంటే యథార్థంగా ఉండాలి. అంటే నీ మాటలో యథార్థత, నీ చూపులో యథార్థత, నీ ప్రవర్తనలో యథార్థత, యథార్థంగానే ఉండాలి. అంటే ఒక మాట నువ్వు అవునంటే అవును, కాదు అంటే కాదు. నువ్వు అవును అన్నావంటే అక్కడ కింద మాట ఉంటుంది, ఏమనంటే అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నువ్వు ఒక ప్రమాణం చేసినావు, ఇది చేస్తానని. అమ్మతోడయ్యా నేను ఈ పని చేస్తా, అవ్వతోడు ఈ పని చేస్తా, మా అయ్యతోడు ఈ పని చేస్తా. వాడు అంటాడు నేను దేవునితోడు అని కూడా అంటాడు వాడుగా. అంటే ప్రమాణం చేస్తాడు, నేను చేస్తా అంటే. అలా ప్రమాణం కనుక నువ్వు చేస్తే నీకు నష్టం కలిగినా కూడా నువ్వు మాట తప్పదు. అది యథార్థత అంటే. నువ్వు ఒక్కసారి మాట తప్పినవంటే నీ జీవితంలోకి వెళ్ళి యథార్థత అనేది కొట్టేస్తాడు దేవుడు. కొట్టుడు పోతుంది నీ జీవితంలో. ఏనాడు కూడా ఇక నేను యథార్థవంతుడనని నీ జీవితంలో నువ్వు అనిపించుకోలేవు. ఆ సాక్ష్యము బయటికి వెళ్ళిపోతుంది. ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పకూడదు. నష్టము కలిగిన ఇచ్చిన మాట తప్పకూడదు. ఆ నష్టాన్ని నువ్వు అనుభవించైనా సరే నీవన్న మాటను నువ్వు నిలబెట్టుకున్నప్పుడే నువ్వు యథార్థవంతుని అనే అటువంటి ఒక పేరు, బిరుదు నీకు వస్తుంది. అంతేగాని మాటికి నేను ఇట్లా అనుకున్నా కానీ ఇట్లా అవుతుందని నేను అనుకోలే. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, నా దగ్గరికి వచ్చారు, నువ్వేం వాగ్దానం చేస్తున్నావు అని అన్నాను. అంటే నేను ఇది చేస్తా అది చేస్తా అని కొన్ని వాగ్దానాలు పెట్టారు. ఒకవేళ నువ్వు ఓడిపోతే ఒక ఆయన అన్నాడు, నేను ఓడిపోయినా నేను చేస్తా, గెలిచినా చేస్తా అన్నాడు. అయితే నీకు నష్టం కలిగిన మాట తప్పకు అని నేను అన్నాను. నీకు నష్టం కలిగిన మాట తప్పకు. నీ యథార్థత ఇప్పుడు నువ్వు యథార్థంగా నిలబడితే రేపు నీకు భవిష్యత్తు ఉంటుంది. హల్లెలూయా. రేపు నీకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పాను. ఎందుకు అలా చెప్పాను అంటే యథార్థత నీ క్యారెక్టర్ను చూపెడుతుంది. యథార్థత ఆ క్యారెక్టర్ అనేది సూక్ష్మమైనది. చిన్న మాటతోని పోతుందండి. అది ఒక చిన్న అబద్ధం నువ్వు పలికినవనుకో, చిన్న అబద్ధం చెప్పినవనుకో, నీ జీవితంలో అది చిన్నదే అబద్ధం, దాంతో ఎవ్వరికి నష్టం లేదు. కానీ అది అబద్ధమే. అది
అబద్ధమే. అక్కడ ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? హృదయపూర్వకముగా నిజము నిజము పలుకువాడే. దేవునికి స్తోత్రం. యథార్థముగా నిజము, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. నిజం. నీ లైఫ్ అంటే ఒక నిజం, నువ్వు అంటే ఒక నిజం, అంతే. అబద్ధం ఏమీ లేదు. ఈ మనిషి నిజం. ప్రైజ్ లా, ఎంత మంచి మాట అండి. నువ్వు ఒక నిజం, నువ్వు ఉన్నావంటది నిజం, నీ మాట నిజం, నీ చూపు నిజం, నీ ప్రవర్తన నిజం, నువ్వు చేయించున్నది నిజం, అది యథార్థత, మాట తప్పేది లేదు, అది నిజం. ఆ నోటి నుండి మాట బయటికి వెళ్ళింది అని అంటే నష్టము కలిగిన మాట తప్పడు, వెనుకకు తిరగడు. ఎందుకంటే తన దేవుడు అలాంటి వాడు కాడు. తన దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాడు. తన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఆ దేవుణ్ణి నమ్మిన మనం, చెప్పాను కదా, మనం దేవుని పిల్లలము కదా. దేవుని పిల్లలం అన్నప్పుడు దేవుని సుగుణాలు మన లోపల ఉండాలి, దేవుని యొక్క జీవితం మన లోపల ఉండాలి. అందుకే క్రీస్తు యేసు కలిగి ఉన్న మనసు మీరును కలిగి ఉండండి అన్నాడు. అంటే యేసయ్యకు, మన దేవునికి ఎలాంటి మనసు ఉన్నదో మీ అందరికీ మనసు అలా ఉండాలి. యేసును నమ్మిన వారికి యేసయ్య మనసు ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది. కొంతమంది ఎట్లా తప్పించుకుంటారు తెలుసా? ఇగో అన్ని దేవునికి సాధ్యమైతే కానీ మనకైతాయా? నీకు అసాధ్యమైనది ఉండవచ్చు కానీ నీ దేవునికి అసాధ్యమైనది లేదు. కానీ అసాధ్యమైన దేవుడు నీలో ఉన్నాడు కనుక నీకు కూడా అసాధ్యమైనది ఏది లేదు. ఆమేన్, హల్లెలూయా. నీకు కూడా అసాధ్యమైనది ఏది లేదు. నువ్వేమైనా చేయగలవు. దేవునికి స్తోత్రం. నువ్వేమైనా చేయగలవు అన్న నమ్మకం నీకు లేదు. ఎందుకంటే నువ్వు అబద్ధం, నువ్వు ఒక అబద్ధం, నీ క్యారెక్టర్ ఒక అబద్ధం, నువ్వు మాట్లాడుతున్న విధానం ఒక అబద్ధం, నీ జీవితం ఒక అబద్ధం, నువ్వు ఉంటున్నది ఒక అబద్ధం. ఎందుకంటే నీ ప్రవర్తన కూడా ఒక అబద్ధం. కనుక నీకు అపనమ్మకం అనేది ఎక్కువగా వస్తుంది. ఎప్పుడు మనం భయపడతామండి? ఎప్పుడు మనం ధైర్యం కోల్పోతాము? మనం అబద్ధమైనప్పుడు కోల్పోతాం. మన మీద మనకు నమ్మకము కోల్పోయినప్పుడు ఇది జరుగుతుందో జరగదనే ఒక అనుమానం అనేది వచ్చేస్తుంది. కానీ నువ్వు నిజమైనప్పుడు, నువ్వు నిజంగా యథార్థంగా నువ్వు జీవించినప్పుడు దేవునికి స్తోత్రం, నువ్వు అనుకున్నది జరుగుతుంది. హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడు, ఒక ఆమె అంటుంది, నేను యథార్థవంతురాలుగానే ఉన్నా. నిన్న చెప్పినా కదా అందరికీ, నిన్న యథార్థవంతురాలుగా ఉన్నా, నాకెందుకు మేలు జరుగుతలేదు అని ప్రశ్నించింది ఒక ఆమె. నేను యథార్థవంతురాలుగా ఉన్నా, నేను గుడికత్తా, నేను దేవుని నమ్మిన, నేను దశమ భాగాలు ఇస్తా, కానుకలు ఇస్తా, నేను గుడికి వస్తా, కానీ నాకెందుకు దేవుడు మేలు చేయటం లేదు? వాళ్ళు గుడికి రారు, వాళ్ళు దేవునికి ఏమి ఇయ్యరు, ఆయనకు కలిసి వస్తుంది, లక్షలైన సంపాదిస్తాడు, మరి నాకెందుకు రాదు, నాకెందుకు దేవుడిస్తలేడు అని నన్ను ప్రశ్నించింది. ఇంకొకటి, అందరికి ఇల్లు వచ్చినాయి, మాకిల్లు రాలేదు ఎందుకు? నేను ఆ ఎదుటి వ్యక్తి 20 ఎకరాలు బట్టి భూమి చేసుకుంటుంటే 20 ఎకరాలు మునావకు తీసుకొని చేస్తే ఆయనకు బాగా రూపాయలు వస్తున్నాయి. నేను మునావకి అడిగితే ఇస్తానన్న వాళ్ళు అందరుగా పెట్టిరు, నాకు ఒక్కడు కూడా మునావిస్తలేడు. పోనీ ఎవడు ఇవ్వకుంటే నాకున్న భూమి అన్నారు 3-4 ఎకరాలు దున్నుకుందాము అంటే ఆ పంట వేస్తే అంత నష్టమే వచ్చింది, ఏమి లాభం రాలేదు. నా కొడుకు ఒక సీడ్ మీద వర్క్ చేస్తాడు, అయితే 25,000 లేదా 30,000 జీతం వస్తుంది ఆ లోపు. ఇక ఇదెంత ఎందుకు, నేనే వాళ్ళ కింద జీతం చేసుడు ఎందుకు, ఒకని కింద పని ఎందుకు, నేనే అట్లా తీసుకొని రైతు దగ్గర తీసుకొని నేనే నడిపిస్తాను. తీసుకుంటే 1,00,000 రూపాయలు పెట్టినా 1 రూపాయి ఎవడిత్తలేడు, అవి రిటర్న్ అత్తలేవు, నాకెందుకు ఈ నష్టం, నేను యథార్థంగా ఉన్నా అని అడుగుతూ ఉన్నారు. ఆమెలాగా చాలామంది అడుగుతూ ఉన్నారు. అంటే నేను యథార్థంగా ఉన్నా నాకెందుకు మేలు జరుగుతలేదు, నేను యథార్థంగా ఉన్నా నా ఇంటికి ఎందుకు దీవెనలు లేవు, నా పిల్లలకు దీవెనలు లేవు, వాళ్ళంతా అన్యాయం చేసి అంత ఘోరంగా పాపం చేసిన వాళ్ళు బాగుంటారు, మేమెందుకు బాగుంటలేమని అడిగే వాళ్ళు ఉన్నారా లేరా? అడుగుతున్నారు ఇప్పుడు. అంటే వీళ్ళందరూ ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళంటే, అంటే వీళ్ళు కొద్దిగా పరిశుద్ధంగా ఉంటే, కొద్దిగా యథార్థంగా ఉంటే ఇన్ని అడుగుతారన్నమాట దేవుణ్ణి.
దేవుని నిన్ను అడుగుతారు వీళ్ళు, ప్రభా నేను యథార్థంగా ఉన్నా కదా. వాడు సుంకరిను ధనవంతుడు ప్రార్థన చేశారు కదా, చేసినప్పుడు ధనవంతుడు ఎట్లా అడిగాడు, నీకు నేను దశంభాగాలు ఇస్తున్నా, నీకు నేను కానుకలు ఇస్తున్నా, నేను ఈ సుంకర్లాగా లేను, నేను ఆయన కంటే ఇంకా గొప్పగానే ఉన్నా కదా, నేను అన్ని నీకు ఇస్తున్నా కదా ప్రభా అని ప్రార్థన చేశాను. అంటే సుంకరి కూడా ప్రార్థన చేశాడు, ఆయన శైలిలో చేశారు. అంటే ఇలాంటి వాళ్ళు, అంటే కొంచెము దశంభాగంలో ఇచ్చేటోడు, నేను ఇస్తాను కదా నాకు ఎందుకు ఇస్తలేవని దేవుణ్ణి అడుగుతున్నాడు. కానుకలు ఇస్తున్నా కదా నువ్వు నాకు ఎందుకు ఇస్తలేవు ప్రభా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. అంటే నేను ఎప్పుడు గుడికి వస్తున్నా కదా ప్రభా మరి నాకు ఎందుకు ఇస్తలేవని అడుగుతున్నా. అంటే నువ్వు వస్తే ఇవన్నీ అడుగుతావు అన్నమాట. దేవుణ్ణి ఇవన్నీ అడుగుతావు, ఇన్ని క్వశ్చన్స్ నువ్వు, ఇన్ని ప్రశ్నలు జీవం గల దేవునికి వేస్తావు. మరి వాడెందుకు వేయలేదు, వాడెందుకు దీవించబడుతున్నాడు? మరి వాడేమైనా నాలాగా ఇచ్చేటోడు అంటే ఇచ్చేటోడు కాదు, నీలాగా వచ్చేటోడు కాదు, నీలాగా తెచ్చేటోడు కాదు. మరి ఎందుకు రాడు? అయినా వాడు ఎంత లాభం పొందుతున్నాడు అని తను మాట్లాడము, నేను మాట్లాడడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి మీరు. పరిశుద్ధులకు కావాల్సింది ఏంటిది? ఇప్పుడు చూడండి, ఈమెకు ఎవ్వడు మునావా అడిగినా ఇయ్యలేదు, గుర్తుపెట్టుకోండి. ఆమెకున్న భూమి ఉన్నది, అది ఉన్నదా వండలేదు. వీడు 20 ఎకరాలు తీసుకొని పంట పండించిండు, బాగా సంపాదించిండు. ఇంట్లో కష్టం ఎవరు ఎక్కువ పడ్డారండి? 20 ఎకరాలు ఉన్నది కష్టం ఎక్కువ ఉన్నదా, ఈ 2 ఎకరాలు ఉన్నది కష్టం ఎక్కువ ఉన్నదా? 20 ఎకరాలు వాడు పంట తీయాలంటే వాడు ఎంత కష్టపడాలి, ఎన్ని బాధలు పడాలి. అంటే ఆ బాధ నీకు అద్దని కదా దేవుడు నీకేం దొరకకుండా చేసిండు, ఇచ్చేటోళ్ళను కూడా ఆపేసిండు. ఆ కష్టం నువ్వు పడద్దు, నీకున్న దాంట్లో చేసుకొని తిను, వస్తే నష్టం వస్తే ఇంకో దాంట్లో ద్వారం తెరుస్తాడు, ఇట్లా పోతే ఇంకొకటి వస్తుంది. నీ కొడుకు నువ్వు ఉద్యోగం ఎవడు పని చేయమని చెప్పిండు? దేవుడు పని చేయమని చెప్పిండా? వాడిని నేను ఎవరి కింద ఉద్యోగం చేయ, నాది నేను చేసుకొని బతుకుతా అంటే అది దేవుడిని అడిగినవా? నువ్వు అడిగినవా? నువ్వేమన్నా దేవుడిని అడిగి చేస్తున్నావా? అంటే నేను అనుకున్న బిడ్డ నువ్వు ఏ కష్టపడద్దనే దేవుడు నీకు ఏమి ఇయ్యలేదు. వాళ్ళు కష్టపడాలని అన్ని ఇచ్చారు, కష్టపడని, ధనం సంపాదించని, వెండి సంపాదించని, అది ఎవరికి చేజిక్కున్నావు వానికి తెలియదు కదా. అంత కష్టం చేసినా అదే బుక్కెడు పువ్వా, నువ్వు ఇంట్లో వండుకుని తిన్నా అదే బుక్కెడు పువ్వు తింటున్నావు కదా. అయినా మీరు ఇంత యథార్థంగా ఉన్నారని మీరు అనుకుంటే నేనేమి చేయలేను. కానీ దేవుడు మిమ్మల్ని ఏదో చేయాలనుకుంటున్నాడు, అది మర్చిపోతున్నారు వీళ్ళు, అది మర్చిపోతూ ఉన్నారు. నేను ఒక్కటే అంట, దేవునికి స్తోత్రం. అంటే నాకు ఏమర్థమైందంటే వీళ్ళు కనుక యథార్థంగా ఉంటే ఇన్ని అడుగుతారు దేవుడు. ఏమి సంగతి, నేను యథార్థంగా ఉన్నా కదా ప్రభు మరి నాకు ఇయ్యవా అని అడుగుతాడు. అడుగుతాడా అడగడా? యథార్థంగా ఉన్న వ్యక్తి అడుగుతాడా అడగడా? చప్పుడు చేస్తలేరు మీరు. అడుగుతారా? మీరు అడగరా? ఏమైనా తప్పు చేస్తే నేను తప్పు చేసినా నాకు ఇద్దడో ఇయ్యలేడో అని కొట్టేసుకొని కూర్చుంటారు మీరు. కానీ నిజాయితీగా కనుక ఉంటే అడుగుతారా అడగరా? ఖచ్చితంగా. నేను నిజాయితీగా ఉన్నా కదా నాకు ఎందుకు ఇవ్వమని అడగరా? నేను అబద్ధం ఆడతలేను కదా, నేను యథార్థంగా ఉన్నా కదా అని అడుగుతారు. మీరు ఇలా అడుగుతారు. అందుకనే దేవుడు చెప్తున్నారు, దేవునికి స్తోత్రం, దేవుణ్ణి ప్రశ్నించేవాడు దేవుని కుమారుడు కాడు. నువ్వు ఇప్పుడు ఆయన అంటాడు, నీ తలంపులు వేరు నా తలంపులు వేరు. నాయన నువ్వు ఈ లోక రాజ్య సంబంధివి, నేను పరలోక రాజ్య సంబంధిని. నీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు. ప్రైజ్ లార్డ్. నీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు. నువ్వేం అడుగుతున్నావో నీకు అర్థమైతలేదు. నువ్వు ఇంకా భూమి మీదనే ఉండడానికి అడుగుతున్నావు, కానీ నేను పరలోక రాజ్యం తీసుకుపోవడానికి అడుగుతున్నాను. ఓ మాట ఉంటుంది చూడు, నిన్నెక్కడికో తీసుకెళ్ళాలని అనుకుంటే నువ్వు ఇక్కడనే ఉండాలనుకుంటున్నావు, నాకు ఈ భూమి మీదనే ఉండాలనుకుంటున్నావు. కానీ దేవుడు నిన్నెక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నిజము పలుకువాడు నువ్వెలా ఉన్నావు అంటే, ఈ రోజులలో చాలామంది యేసు ప్రభు నాకేం ఇవ్వడం లేదు, నాకేం మేలు చేయడం లేదని తిరిగి వెళ్ళిపోతూ ఉన్నా. హల్లెలూయా. మరి వెళ్ళిపోయి అక్కడేమైనా సంపాదించుకుంటున్నావు అంటే అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు యథార్థంగా ఉన్నవాడు ఎట్లుంటాడు? దేవుడు నాకేమిచ్చినా ఏమి ఇయ్యకపోయినా నేను, ఇప్పుడు పాట పాడినాం కదా, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. పాట పాడతారు కానీ ఏం అర్పించరు వీళ్ళు.
మళ్ళీ పైకి వెళ్ళి నాకున్నవన్నీ నీవు ఇచ్చినవేనయ్యా అంటారు. మరి నువ్వు ఇచ్చినవి నీకు ఇవ్వడానికి నాకెందుకయ్యా ఈ బాధ అని వీళ్ళు అనుకోరు. కానీ యథార్థవంతులు అనుకుంటారు. యథార్థవంతులు ఏమంటారు తెలుసా? నాకు నువ్వు ఉంటే చాలయ్యా అంటారు. అయ్యా, ఈ లోకంలో నాకు ఏది శాశ్వతం కాదయ్యా, నువ్వు నాకు ఉంటే చాలు. అవునా కదా? నువ్వు నాకు ఉంటే చాలు, నాకు అన్నీ ఉంటాయి. దేవుడే నాతో ఉంటే దేవుని అంతా, అరే దేవుని సృష్టి అంతా నాదే కదా. దేవుడు నాకు మామూలు అధికారం ఇవ్వలే, ఈ సృష్టిని ఏలు శాసించు అని చెప్పాడు. ఆదాము అవ్వలకు ఏం చెప్పిండు? ఈ భూమిని నిండించిన తర్వాత ఏమని దీవించిండు? ఈ భూమిని నువ్వు, భూమిలో ఉన్న సమస్త జీవరాశులను నీవు ఏలుదువు అని చెప్పాడు. అరే భూమిని ఏలురా అంటే భూమి మీద అడుకుంటావేమిరా నువ్వు? ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఎక్కడా? నీకున్న బుద్ధి ఎక్కడా? కొంచెం బుద్ధులు కదా ఇవి. ఏం అడుగుతున్నావు? చిన్న చిన్నవి అడుగుతావా నువ్వు? ఈ రాజ్యం నీది, యువర్ గాడ్ కింగ్, నీ దేవుడు కింగ్, రాజు, దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆ దేవుడు నీలో ఉన్నాడు కనుక నువ్వేం అడగాలి? ఏం అడగాలో తెలుసా? ఆ పరలోక రాజ్యాన్నే అడగాలి. ఏమైనా ఈ నశించిపోయే భూమిని అడిగితే బుద్ధి తక్కువడా, ఇది నెల తక్కువడు ఉన్నట్టున్నది. ఏమైనా భూమి మీద ఇది లేదు, అది లేదు, ఇది కావాలి, అది కావాలి. ఏం చేసుకుంటావు నువ్వు? ఇంకా కష్టపడతానని అడుగుతున్నావు నువ్వు. ఏది ఇచ్చినా కష్టమే నీకు. 10 ఎకరాల భూమితో కష్టపడతావు, కూర్చుని తింటావు నువ్వు? చెప్పు. కష్టపడకుండా భూమి విత్తనం ఇస్తుందా? అంటే నువ్వేం చేస్తున్నావు? నీ రాజు ఈ భూమిని ఏలుమని చెప్తే నీవు అడుక్కునే స్థితిలోకి వెళ్తున్నావు. ఇది కావాలి, అది కావాలి. ఏలు, నువ్వు రాజువు, భూమి నీది, అధికారం నీది. ఈ భూమిని ఏలుతున్న వాళ్ళందరి మీద నువ్వు రాజువు. రాజుల మీద, అధికారుల మీద, ప్రధానుల మీద, మంత్రుల మీద, అందరి మీద నీకు అధికారం ఉన్నది. వాళ్ళందరూ నీ యొద్దకు వచ్చి, నీ దేవుని యొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేసి వాళ్ళు ప్రార్థించుకొని వాళ్ళు దీవెనలు అడుక్కొని పోయేటోళ్ళు అండి. నువ్వు దీవిస్తే వాళ్ళు పోయేటోళ్ళు. నీ దీవెనలను వాళ్ళు పొందుకొని నీ దేవుణ్ణి గణపరిచేటోళ్ళు వాళ్ళు. వాళ్ళని అడుగుతావా నువ్వు? నాకు ఇల్లు లేదు, నాకు పెన్షన్ లేదు, నాకు ఇది లేదు, బట్ నాకు ఏదద్దురా, ఎవరికైనా అవసరం ఉన్నోనికి నా దేవుడు నాకు ఇస్తాడని నువ్వు చెప్పగలిగిన రోజు నీ యథార్థత బయటికి వస్తుంది. ఎప్పుడు పక్క పొంటి గుంజుకుందామా, పక్క పొంటి నేను నోటికాడి బుక్క గుంజుకుందామా, వాని పిల్లలను నోరు కొట్టి నా పిల్లలను పొట్ట నింపుదామా, వాడి నోట్ల మన్ను కొట్టి మన నోట్ల అన్నం పెట్టుకుందామా అని అనుకునేటోళ్ళు, న్యాయాన్ని అన్యాయానికి మార్చేటోళ్ళు, నీతిని అవినీతికి మార్చేటోళ్ళు, మంచిని చెడుగా మార్చేటోళ్ళు ఎందరో ఈ భూమి మీద ఉన్నారు. వాళ్ళందరితో నువ్వు సమానమా? కాదు. యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కుమారునివి, నువ్వు దేవుని కుమార్తెవు. నువ్వు ఇచ్చే స్థితిలో, దీవెనలు ఇచ్చే స్థితిలో, ఆశీర్వదించే స్థితిలో నువ్వు ఉండాలి. నీ దేవుడు అలాంటి వాడు. ఆమేన్. యేసయ్య ఎప్పుడేమన్నా అడిగిండా? ఎవరినైనా ఇచ్చాడా? అడిగాడా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే నువ్వు ఉండాల్సింది పాపపు లోకంలో కాదు, ఈ నశించిపోయే లోకంలో కాదు. నువ్వు ఉండాల్సింది నీ దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలి. ఆమేన్. పరలోక రాజ్య వారసులం మనం కావాలి. పరలోక రాజ్యం అడగాలి. దేవా నీ రాజ్యం నాకు కావాలి. ఇది అడిగిన రోజు దేవుడు తప్పకుండా నీకు కృప చూపుతాడు. అంటే ఎవరు అడుగుతారు? అది యథార్థవంతులు అడుగుతారు. యథార్థంగా నివసించేవాడు, ఆయన గుడారంలో నివసించేవాడు. ఎప్పుడు కూడా యథార్థంగా ఉన్నవాడు ఎవరి గురించి ఆలోచన చేస్తాడు? దేవుని గురించి ఆలోచన చేస్తాడు. దేవుని రాజ్యం గురించి ఆలోచన చేస్తాడు. దేవుని కార్యాల గురించి ఆలోచన చేస్తాడు. ఎందుకంటే వాడు దైవ సంబంధి, వాడు దేవుని సంబంధి, వాడు నరుల సంబంధి కాడు, నరులతో ఉండేవాడు కాదు. వాడు దేవుణ్ణి సంతోషపరిచేవాడు, యథార్థవంతుడు. మాట ఇస్తే న్యాయము తప్పనివాడు, మాట ఇచ్చి తప్పనివాడు, నష్టం కలిగిన దాన్ని నెరవేర్చి దేవుని యొక్క మాటను సమాజంలో నిలబెట్టేవాడు, సమాజంలో నీ క్యారెక్టర్ను కూడా అద్భుతంగా చూపించేవాడు. ఆమేన్. నువ్వు నీ క్యారెక్టర్ అనేది లోకానికి తెలియాలి. నువ్వు యేసు ప్రభు అని లోకానికి తెలియాలి. అందుకే యేసయ్య మనసు నీలో ఉండాలి. నిజానికి యేసు ప్రభు నీలో లేడు. యేసు నీలో లేడు కనుకనే ఎన్నెన్నో వ్యర్థమైన అన్ని నువ్వు అడుగుతున్నావు. యేసయ్య నీలో ఉంటే నువ్వేం అడుగుతావు? పరిశుద్ధతను అడుగుతావు, పవిత్రతను అడుగుతావు, నీతిని అడుగుతావు, యథార్థతను అడుగుతావు, న్యాయాన్ని అడుగుతావు, ప్రేమను అడుగుతావు కదా. ఆయన నీకు ఇవ్వవలసిన ఇవే కదా. వాటన్నిటినీ అయ్యా నేను యథార్థంగా, న్యాయంగా, నీతిగా, పవిత్రంగా, పరిశుద్ధంగా నేను జీవించాలని నువ్వు దేవుణ్ణి అడుగుతావు. ఇవి అడిగేటోళ్ళు ఎవరున్నారు ఇప్పుడు? ఎవరు మనకు కనిపించారు?
నువ్వు దేవుని నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మాలి. ఇక్కడ 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 కూడా ఇచ్చింది అదే. నీవు మొట్టమొదట యథార్థంగా కొంచెం ఉంటే చాలు. ఏం అడుగుతావు? అడగరానివన్నీ అడుగుతాను. కొద్దిగా నువ్వు న్యాయంగా దేవుడు నిన్ను మారిస్తే ఇక నాంత నీతిమంతుడు లేడు అని అనుకుంటున్నావు. ఆ గర్వం, అహం మళ్ళా నిన్ను నాశనానికి తీసుకెళ్తుంది. నువ్వు చేయాల్సింది, దేవా నీ గుడారములో నేనుండాలి, నీ అతిథిగా నేనుండాలి, వేల లక్షల మంది ప్రజల్లో నేను నీ గుడారములో ఉండాలి, నీవు నన్ను ఎన్నిక చేయాలి. దేవుని రాజ్యం కొరకు పోరాటం లేదు నీది. దేవుని రాజ్యంలో గొప్ప వ్యక్తిగా ఉండాలనుకుంటలేవు. ఈ నశించిపోయే లోకములో గొప్ప వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావు. అది 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 మనము విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఇప్పుడు కొంచెం నీతిగా న్యాయంగా ఉండగానే వాళ్ళు ఏమని అడిగినరు? దేవుణ్ణి ఏమని క్వశ్చన్ చేసిరు? మేము నీతిగా యథార్థంగా న్యాయంగా ఉంటున్నాం కదా, నువ్వు మాకు ఎందుకు ఇస్తలేవు అని అడిగారు కదా. హల్లెలూయా చెప్పండి అందరు. హల్లెలూయా అడిగారు. కానీ నువ్వు నీతిగా మారిన రోజు చెప్తాను, నిజంగా క్రీస్తు నీలో నివసిస్తాడు. యేసయ్య నీలోకి వచ్చిన రోజు నుండి నీ జీవితం మారుతుంది. ఈ కోరికలతోటి, ఈ కొట్లాటతోటి, ఈ వాంఛలతోటి అన్ని తెచ్చి ఇక్కడ పెట్టి ఓటు కాకపోతే ఓటి, నాకు ఇది కావాలా ప్రభా, అది కావాలా ప్రభా, ఇట్లా చేయి ప్రభా, అట్లా చేయి ప్రభా, ఈ అడుక్కునే బుద్ధులన్నీ ఇడిచిపెట్టాలి. అడుక్కునేటోనివి కాదండి. హల్లెలూయా. అడుక్కోవడం కాదు, నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి, ఇచ్చేవాడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ముగించుకుందాం. చాలా చివరి టైంకు మనం వచ్చాం. ఇక్కడ ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, యేసయ్య నీలో గనక ఉంటే మొట్టమొదట నీవు యేసు ప్రభులాగా మారిపోతావు. ఇది కావాలి. నువ్వు యేసులాగా మారాలి, యేసయ్యలాగా మారాలి. యేసయ్య జీవితము, ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత నీలోకి రావాలి. అది 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 వచ్చేదాకా ఇప్పుడు ఆమె చెప్పినట్టు నీ కళ్ళ ముందు అందరూ పొందుకుంటారు, కానీ నువ్వు అక్కడనే ఉంటావు. నువ్వేది పొందుకోవు. ఎందుకంటే ఎందుకు పొందుకోను అని క్వశ్చన్ చేస్తే దేవుడు అంటాడు, అసలు నువ్వు నాకు కావాలి. యేసయ్య ఏమంటాడు, నువ్వు నాకు కావాలి, నువ్వు నా బిడ్డవు, నా రాజ్యానికి నువ్వు రావాలి. ఎప్పుడు నీలోకి నన్ను ఆహ్వానిస్తావు, ఎప్పుడు నీలో నేను జీవిస్తా, ఎప్పుడు ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టి నా దగ్గరకు వస్తావని యేసయ్య చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధత నీలోకి రావాలి, పరిశుద్ధురాలవు కావాలి, పరిశుద్ధునివి కావాలి, పరిపూర్ణత నీలోకి రావాలి. ఈ లోకాశలను వదిలిపెట్టాలి. లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలను నువ్వు వదిలి వాటన్నిటిని విడిచి నువ్వు నా యొద్దకు రావాలి. నువ్వే కావాలి యేసయ్యా అని పాటవాడు కాదు, ఆయన నీలోకి వచ్చేదాకా ఆయనతో నువ్వు ఉండాలి. ఆ తర్వాత ఆయన నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధత నీలోకి ఊరికే రాదండి. పరిశుద్ధుడు నీలోకి ఊరికే రాడు. దానికి నీ జీవితాన్ని సాక్రిఫైస్ చేయాలి, సమర్పణ చేయాలి. నువ్వు యథార్థంగా, నీతిగా నీ ప్రవర్తన రావాలి. అది వచ్చేంత వరకు నీవు ఏం చేయాలి? సాధన చేయాలి. ఒక్కరోజు పరిశుద్ధులము కాము, ఒక్క పూట పరిశుద్ధులము కాదు, ఒక క్షణాన మనం గంటకే పరిశుద్ధులుగా మారిపోము. ఎందుకంటే ఆ పరిశుద్ధత మనలోకి రావాలి అంటే ఆ పరలోకపు తండ్రి మొట్టమొదట మనలోకి వచ్చి ఏం చేయాలి? మన మురికి జీవితాన్ని, మన అబద్ధపు జీవితాన్ని, ఈ లోక సంబంధమైన జీవితాన్ని కడిగేయాలి. అది కడగకుండా మనము పరిశుద్ధులం కాదు. ఇప్పుడు మనం మురికితో నింపబడ్డాం. ఒక మాట చెప్తా, ఒక కుండ ఉంది, ఒక పాత్ర ఉంది, కుండ కానీ బిందె కానీ ఉంది. చాలా రోజుల నుండి దాన్ని శుద్ధి చేయలేదు. ఇప్పుడు దాన్ని శుద్ధి చేయడానికి అందులో మురికి నీళ్ళు పోతారా, మంచి నీళ్ళు పోతారా? ఆ కుండ కడగడానికి, పాత్ర కడగడానికి మురికి పోతామా, మంచి నీరు పోతామా? ఎందుకు? అది మురికిది కదా. మురికంతా పోవాలంటే ఏం చేయబడాలి? శుద్ధీకరించబడి, అంటే పరిశుద్ధమైన మంచి జలములు పోసి దాన్ని కడగాలి.
అర్థమైందా మీకు? అంటే మనలో ఉన్న మురికి వెళ్ళాలి అని అంటే ఆ పరిశుద్ధుడు మనలోకి వచ్చి మొట్టమొదట మనల్ని కడగాలి, మన మురికి జీవితాన్ని కడగాలి, మన మురికి సంబంధమైన ఆలోచనలన్నిటిని కడగాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ లోక సంబంధమైన జీవితాన్ని అంతా కడిగి 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 ఆయన ఇస్సోపును పెట్టి రాకి రాకి హిమము కంటే తెల్లగా కడిగి ఆయన నీ లోపలికి రావాలి. అప్పుడు నువ్వు యేసయ్యలాగా ఉంటావు. హల్లెలూయా. యేసయ్యలాగా మాట్లాడతావు. అప్పుడు నీ లోపల ఏముంటుందో తెలుసా? నీ కోసం నువ్వేది దేవుణ్ణి అడగవు, నీ కోసం ఏది అడగవు. ఎవరి కోసం అడుగుతావు తెలుసా? నశించిపోతున్న వారి కొరకు అడుగుతావు. నాకు ఇల్లు లేదని కాదు, అయ్యా ఆయనకి ఇల్లు లేదయ్యా ఆయనకి పో. నాకు పెన్షన్ రాలేదని కాదు, అయ్యా ముసలాయన ఆయనకు పెన్షన్ లేదయ్యా ఆయనకి పో. మరి మీకు ఇద్దరు నిలబెట్టి మరి నీకు ఇల్లు కావన్నా ఈయనకి ఇల్లు రాయాలన్నా అని ఒక క్రైస్తవురాల్ని అడిగితే ఆ క్రైస్తవురాలు ఏమంటుంది? క్రైస్తవుడు ఏమంటాడు? దేవుని నమ్మిన బిడ్డ, ఒకటే ఇల్లు ఉన్నది, నీకు రాయన్నా నీ పక్కనున్న వాళ్ళకు రాయాలంటే నువ్వేమంటావు? నిజం చెప్పుంటా కదా, సత్యం పలికినవు, నాకే కావాలంటావు. కానీ యేసయ్య నీలో ఉంటే వాళ్ళకు రాయంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు నీలో ఉంటే పక్కనున్న వాళ్ళకు రాయ్యా, నాకు చాలు, నాకున్నది చాలు, ఈ ఉన్నంత చాలు, నేను జీవించగలను, నా పిల్లలు జీవించగలను, నాకు దేవుడు నన్ను ఇలా ఉంచాడు, నో ప్రాబ్లం. వాళ్ళకి అయ్యా యేసు మాటలు అవి. యేసు అడిగిన వారికి ఇస్తాడు. నువ్వు యేసయ్య నీలో ఉంటే నిన్ను అడుగు ప్రతి వానికి నువ్వు ఇస్తావు, నీకు కలిగిన దాంట్లోకి వెళ్ళి ఇస్తావు, ప్రేమ చూపెడతావు. నువ్వు ఎవరైనా అడుగుతున్నారంటే నువ్వు లేదంటే పాపం. బైబిల్ ఒక మాట ఉంది, నువ్వు సహాయం చేయనెరిగి చెయ్యకపోవడం మహా పాపం. సహాయం చేసే అటువంటి శక్తి నీలో ఉండి ఎవరైనా నిన్ను అడిగితే వాళ్ళకు సహాయం నువ్వు చేయకపోతే అది పాపం. చేయగలిగినంత సహాయం చేయి, నీకు ఇవ్వగలిగినంత సహాయం చేయి. పేదలను బీదలను కనికరి, ఇది అయ్యా యేసయ్య ఉండేది. హల్లెలూయా. యేసు నీలో ఉన్నాడు అని చెప్పడానికి నిదర్శనం ఇది ఒక్కటే. ఆమేన్. ఈ గుణం నీలో ఉందా? సహాయం చేసే గుణం. యేసయ్య నాలో ఉన్నాడు అని చెప్పి, యేసుదేవుడు నాలో ఉన్నాడని చెప్పి నేను ఈడ బ్రహ్మాండమైన బోధలు చేయొచ్చు, ప్రవచనాలు చెప్పచ్చు, ఇంకేమున్నది స్వస్థతలు చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కానీ యేసు నాలో లేకపోతే నేను వ్యర్థుడని దేనికి పనిగా. నీ భాషలు ఎందుకు, నీ వాక్యం ఎందుకు, అవునా? నువ్వు నీ స్వస్థత ఎందుకయ్యా? నీలో ఆయన లేనప్పుడు ఇవన్నీ నువ్వు చేసి ఏం లాభం? అవునా? ప్రేమ నాలో లేకుంటే మోగేడి కంచు, గనగనలాడు కంచు కన్నా హీనమైనది. ప్రేమ లేని వారి జీవితం ఎందుకు? యేసయ్యనే ఒక ప్రేమ కదా. హల్లెలూయా. అర్థం చేసుకో. నిద్ర వస్తుందా? చక్కగా నిద్ర వస్తుంటాం. ముగించేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనేమంటున్నానంటే ఆయన పరిశుద్ధ పర్వతమును వెక్కాలి అనంటే ఆయనే నీలోకి రావాలి, ఆయనే నీలోకి ఇదొక్కటే. దేవుడు నీలోకి వచ్చేదాకా నీ ఆరాటం ఆగద్దు, నీ పోరాటం ఆగద్దు. ఈ లోక సంబంధమైన అన్ని పక్కకు పెట్టండి. నాకు నువ్వు కావాలి, నీ రాజ్యం కావాలి. ఆమేన్. నీతో నేను నీ కుడిపార్శ్వం మీద, నీ రాజ్యంలో నీ కుడి ప్రక్కన నేను ఉండాలి ప్రభువా అని అనాలి. నాలో నీవు, నీలో నేను ఉండాలని పాడుకోవడం కాదు. ఆయన మన లోపల ఉంటే మన జీవితం, మన ప్రవర్తన, క్యారెక్టర్, మన ప్రవర్తన ఉన్నది కదా అక్కడ. ఏ ప్రవర్తన ఉన్నది? నీ యథార్థమైన ప్రవర్తన, యథార్థవంతునిగా ఉంటావు. నిజం చెప్తున్నా, యథార్థవంతురాలుగా ఉంటావు. నేను చెప్తున్నానండి, దినదినం వాక్యం ద్వారా నేను మారుతున్నాను. మీరును మారండి. కఠినత్వం వద్దు, కనికెర పడదాము. పగలద్దు, ప్రేమ చూపుదాము. మనలను చూసి ఈయన నిజంగా దేవుని కుమారుడే అనాలి. ఈయన నిజంగా దేవుని కుమారుడే, ఈయన నిజంగా యేసు ప్రభు కుమారుడే, నిజంగా ఈయనలో యేసు ఉన్నాడు, ఈయన నిజంగా దేవుని మనిషి, ఈయనలో దేవుడు ఉన్నాడు, ఈమెలో దేవుడు ఉన్నారని ఇతరులు చెప్పుకునే జీవితము ఎప్పుడైతే మన లోపల వస్తుందో అప్పుడు దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడు. నువ్వు కట్నాలు కానుకలు
రూపాలు ఇచ్చినంత మాత్రాన దేవునికి మహిమ రాదు. అవన్నీ క్రియలు, నీతి క్రియలు. అవి అవి ఒక పక్కన పెడితే నీ క్రియ ఏంటిది? యథార్థమైన ప్రవర్తన కలిగి మాట ఇచ్చి తప్పక సత్యదాకా మాట మీద నిలబడు, మాట ఇచ్చి నెరవేర్చు. మళ్ళీ అబద్ధం ఆడకు, నా వల్ల అయితలేదు అయినప్పుడు. ఇందులో ఒక లాజిక్ ఉంటుంది, నేను చేస్తానన్నా కానీ చేస్తా, కానీ ఎప్పుడంటే నాకు అయినప్పుడు చేస్తా. నేను మాట తప్పలేను కదా అంటే తప్పు. ఇట్లా కూడా కరెక్ట్ కాదు. నేను మాట ఇచ్చిన సాధ్యమైనంత వరకు నేను తొందరగా దీన్ని నెరవేరుస్తా. ఇది యేసయ్య మాట. ఐ మీన్ నిజము పలుకు, యథార్థముగా నిజము పలుకువాడే. నిజం పలకాలి మనం. నేను నిజం పలుకుతానని వాళ్ళు చేయొద్దండి. నేను నిజం పలుకుతా. మీ పక్కన వాళ్ళు చెప్పు, నేను ఈ కాంచి నిజమే చెప్తా అని చెప్పు. గట్టి చెప్పు. కేజీఆర్ నామకం చెప్తావు, గట్టి చెప్పు. నేను నిజమే చెప్తా ఈ కానుంచాలని. మీరు అటు చెప్పు. నేను నిజమే చెప్తా. అలాగే చెప్పవా? ఇట్లా అంటున్నారు మీరు. చెప్పు, నేను నిజమే చెప్తా ఈ కానుంచాలని. హల్లెలూయా, ఆమేన్. నాకు చెప్పు, మన ఇద్దరం చెప్పుకుందాం. నేనైతే నిజమే చెప్తా ఈ కానుంచాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మనము యథార్థం చెప్తున్నా, మనం ఈ లోక సంబంధులము కాదు. లోకానికి మనకు సంబంధం లేదు. ఇంకా చాలు, ఇంకెంతకాలం ఈ లోకంలో ఇవన్నీ చూసుకుంటా కూడా ఈ మురికిలో ఇంకా ఉండాలని మనం ఇష్టపడుతున్నామా? ఈ మురికి కూపంలో మనం ఉండడం అంత అవసరమా? పరిశుద్ధులముగా ఉందాం, పరిశుద్ధాత్మ దేవునితో ఉందాం, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు భూమి మీద చేసి ముగించి వెళ్ళిపోదాం. హల్లెలూయా. అందుకే ఆయన ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఈ యథార్థంగా ఉంటారో, దేవుడు ఎన్నిక చేసిన ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తా. యథార్థంగా, నీతిగా, నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇప్పుడు ఇదివరకు దాకా చెప్పినా కదా, ఇవి అడుగుతారు అవి అడుగుతారని. కానీ నీతిగా, యథార్థంగా, సత్యముగా ఉన్న వాళ్ళు దేవుణ్ణి ఏది అడగరండి. వాళ్ళు దేవుణ్ణి ఏది అడగరు. అది నెక్స్ట్ స్టెప్. వీళ్ళు అడగరు. ఎందుకంటే వీళ్ళు ఎవరి మనుషులు? దేవుని మనుషులు కనుక. ఇప్పుడు చదువు లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనంలో 5-6 వచనాలు చదవండి. ఒక మాట చెప్పి ముగించేస్తా. ఇది చెప్పాలి. స్తోత్రం, హల్లెలూయా. త్వరగా చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. 1వ అధ్యాయం లూకాసు వార్త. జకర్యా అని ఒక యాజకుడు ఉన్నాడు. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజాబెతు. వీరిద్దరు ఏమండి? వీరిద్దరు ప్రభువు యొక్క, బాగా వినాలి మీరు, క్రైస్తవులు అనే వాళ్ళు వినాలి ఇది, ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలు, పదాజ్ఞలే కాదు, పదాజ్ఞలు కాదు, సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ నా వైపు చూడండి. ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. ఇప్పుడు మీకు ఒక ఆలోచన రావాలి. ఇప్పుడు వీళ్ళిద్దరూ యాజకుడు, అంటే దేవుని దగ్గర బలిపీఠం దగ్గర ధూపం వేసే అటువంటి వ్యక్తి. ఆమె యాజకురాలు, యాజకుని భార్య యాజకురాలు, మంచి పరిశుద్ధులు, పవిత్రులు. వాళ్ళు దేవుని యొక్క సకల ఆజ్ఞలు అనుసరించి నడిచేవారు. ఓకేనా? వాళ్లకు పెళ్ళైన నాటి నుండి బహుకాలము గడిచిన వృద్ధాప్యంలోకి వచ్చేంత వరకు కూడా వాళ్ళకి సంతానం లేదు. ఆమె గొడ్రాలై ఉన్నది, ఒక గొడ్రాలై ఉన్నది. కానీ వాళ్ళు దేవుని యందు భయము భక్తి కలిగిన వారు, దేవుని సకల ఆజ్ఞలను అనుసరించి నడిచేవారు. ఎంత యథార్థవంతులు వాళ్ళు! మళ్ళా న్యాయమైనటువంటి ప్రవర్తన, యథార్థత కలిగినటువంటి వాళ్లకు ఏమి లేదు, సంతానం లేదు. ఆమె ఏమని పిలువబడుతున్నది? గొడ్రాలని పిలువబడుతున్నది. ఇప్పుడు మీరేమని అంటారు చెప్పండి?
ఒకవేళ పాశ్రమ అలా ఉంటే, కొందరు పాశ్రమాలు సంతానం లేని వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు, సేవకులు కూడా ఉన్నారు, వాళ్ళకి సంతానం లేదు. సంఘం ఏమనుకుంటుంది ఇప్పుడు వాళ్ళని చూసి? అయ్యా మాకు సంతానం లేదు, ప్రార్థన చేయమని వాళ్ళు అత్తారా? రారు. పోనీ మాకు పిల్లవాడు పుట్టిండు, మాకు పేరు పెట్టడానికి రమ్మంటే అత్తారా? పిలుతారా? పిలువరు. పోనీ మా బాబునో పాపనో ఎత్తుకొని రమ్మగారు అని ఎలిజబెత్కి ఇస్తారా? పోనీ శ్రీమంతం చేసుకుంటే అమ్మ రా అమ్మ అని గుడ్రాలను వెళ్తారా? ఓ పెళ్లి చేసుకుంటే వెళ్తారా? ఓ ఇండ్లకైతే వెళ్తారా? ఓ శుభకార్యం చేసుకుంటే వెళ్తారా? ఎందుకు పిలవరు? ఆమె గుడ్రాలు అంటే ఆమె ఎన్ని అవమానాలు పొందింది, ఎన్ని నిందలు పొందింది, ఎంత దుఃఖపడ్డది. అయినా నాకు సంతానం ఎందుకు ఇవ్వలేదని ఎలిజబెతు అడగలేదు. నీ సేవ చేస్తున్నావు కదా ప్రభువా, నాకెందుకు సంతానం ఇవ్వలేదని ఈయన జకర్యా అడగలేదు. మనం ఎన్ని అడిగేటోళ్ళము? నిందలు వస్తాయి కాదు ప్రభువా, నిన్ను ఎంతమంది ఏమనుకుంటారు నన్ను అన్నారు, కానీ వాళ్ళ దేవుడు వాళ్ళకి ఏం చేసిరని అంటారు కాదు ప్రభువా. మరి వాళ్ళ కోసమైనా చెయ్యి, మందిమానానికన్నా ఏదైనా కార్యం చెయ్యి. అయ్యో ఆ మంది అంటే మా మానం పోతుంది, మా ప్రాణం పోతుంది, మా ఇజ్జత్ పోతుంది ప్రభా, నువ్వు ఏదన్నా ఒకటి చేయాలి ప్రభా, నువ్వు గొప్ప దేవునివి కదా ప్రభా, మరి మేము ఇట్లుంటే ఎవరు గుడికి వస్తారు, ఎవరు ప్రార్థన చేసుకుంటారు అని అంటమానమా? ఇప్పుడు మనమైతే అంటాం. కానీ ఒకవేళ ఎలిజబెత్ అడిగిందే అనుకో, జకర్యా అడిగాడు అనుకుందాం, దేవుడు ఇయ్యలేదు వాళ్ళకు, మరి అప్పుడు వీళ్ళేం దేవుని సేవ చేస్తున్నా మాకే ఇయ్యలేదు, ఇక దేవుని సేవ చేస్తారు ఎందుకని అనుకోవాలి కదా. వాళ్ళు ఎప్పటిదాకానట నిండు వృద్ధాప్యం వరకు కూడా నిజాయితీగా ఉన్నారట కదా, న్యాయవంతులుగా ఉన్నారా? నిండు వృద్ధాప్యం వరకు ఎలా ఉన్నారు వాళ్ళు? మచ్చ డాగు లేదు, నిరపరాధులుగా, అపరాధమేమీ లేకుండా నిరపరాధులుగా పవిత్రమైన భయముతో భక్తితో దేవుని యొక్క సేవలో వాళ్ళ శేష జీవితం అంతా, మిగిలిన జీవిత ఆయుష్కాలం అంతా దేవునిలో గడుపుతూనే వచ్చారు. కానీ ఒక్కరోజు కూడా దేవుణ్ణి వాళ్ళు ప్రశ్నించలేదు. ఈరోజు నమ్మినవో నమ్మలేదో, కొద్దిగా నీతిగా ఉన్నవో లేదో, కొద్దిగా పరిశుద్ధంగా ఉన్నవో లేదో, పుట్టాడు అడుగుతావు, నీ కోసం అడుగుతావు, మంది కోసం అడుగుతావు, వాళ్ళ కోసం అడుగుతావు, వీళ్ళ కోసం అడుగుతావు, ఇంకేది ఇవ్వకపోతే ఏం చెప్పాలా దేవుడు చేయనప్పుడు అని చెప్పి మళ్ళీ దేవుని మీద నాకు ఎందుకు ఇవ్వలేదు ప్రభా నేను అడిగినప్పుడు అని ఒక షికాయితీ కూడా చేస్తాం మనం. మరి ఇంత నీతిగా ఉన్నావా నువ్వు? దేవుణ్ణి ప్రశ్నించేటోళ్ళు నీతిగా ఉన్నారా? నాకెందుకు ఏమని అడిగేటోళ్ళు యథార్థంగా ఉన్నారా? జకర్యా ఎలిజబెత్ లాగా ఉన్నారా? వాళ్ళకి తను మాకెందుకు ఇస్తలేమని అడిగే మనుషులు అర్థం చేసుకోవాలి. ఎందుకు మీరు ఇలాంటి ఆలోచనతో ఉంటున్నారు? మరి వాళ్ళు ఎందుకు జీవం గల దేవుని యొద్ద నిండు వృద్ధాప్యం వరకు కూడా వాళ్ళకి సంతానం ఇవ్వలేదు? ఇంకొక మాట మీరు అడుగుతారు తెలుసా? ఇప్పుడు నేనంట నిండు వృద్ధాప్యం వరకు కూడా ఎలిజబెత్ అహరోను కుమార్తె కదా, అహరోను కుమార్తె వంశంలో ఒకటి కదా, అహరోన్ అంటే మోషే అన్న కదా, యాజకుడు కదా, ఎంత అద్భుతమైన వ్యక్తి. అలా ఆమె నిడిచిపెట్టేసి దేవుడు పోతాడు. దేవుడు చూడు, పరిశుద్ధాత్మ దేవుడు పోయి అన్యం పుణ్యం ఎరగనేటువంటి ఒక మరియను, ఒక స్త్రీని, పరపురుషుని ఎరగని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అంటాడు, అమ్మా నీకు గర్భఫలం ఇస్తున్నాను అంటాడు. ఇది ఎక్కడి దేవుడు అండి? గొడ్రాల అక్కడ ఏడుతుంది, సంతానం లేక అక్కడ ఏడుతుంది, నిండు వృద్ధాప్యం వరకు లేదు. గీమెకొచ్చి ఇప్పుడు నీ గర్భఫలం ఇస్తానని అంటాను, అసలు నువ్వేం దేవునివయ్యా అని అడిగేటట్టు లేదా? ఈ క్వశ్చన్ ప్రశ్న లేదా? అడగరా మీరు? అవునే మీ పాత వాళ్ళందరూ నిడిచిపెట్టి ఇలా కొత్త వాళ్ళు, పాతది బరం అడిగైంది, కొత్తది గుర్రం అడిగైనట్టు ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళే మమ్మల్ని ఆంతనే లేవంటాం మనం. ఇప్పుడు కొన్ని లోక మాటలు ఉంటాయి కదా. ఇప్పుడు సంఘంలో మీరు పాత వాళ్ళు ఉన్నారనుకో, ఇప్పుడు కొందరు కొత్త వాళ్ళు వచ్చారు అనుకో, వాళ్ళతో కొద్దిగా ప్రేమగా ఉండి ఏదైనా ఒకటి చేద్దామంటే చూసిన పాత వాళ్ళని మమ్మల్ని గంగలా కలిపిండి ఇక కొత్త వాళ్ళు వచ్చారుగా మనం అవసరం లేదు ఆయనకి అని అనుకుంటాం మనం. తొందరగా కొంచెం వెళ్తి పడుతుంది, పరిస్థితులు అట్లుంటాయి. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? అరే పోయి మళ్ళీ ఎవరికో కాదు ఈమెకు కూడా చెప్తాడు, పలానామెకు నేను గర్భఫలం ఇస్తున్నానని. ఇప్పుడు చెప్పండి మీకేమనిపిస్తుంది? ఇంట్లో కూర్చున్న దానికి, పరపురుషుని ఎరగని దానికి, పెండ్లి కాని ఆమెకు నీకు సంతానం ఇస్తున్నాను, నువ్వు దయాప్రాప్తురాలవు, లోక రక్షకుడు నీ లోపల పుడతాడని ఆమెను చెప్తూ ఉంటే
ఈ సంతానం లేకుండా పడుసుకాలం అంతా పోయి యవన కాలం అంతా పోయి వృద్ధాప్యంలోకి వచ్చి నిండు వృద్ధాప్యంలోకి వచ్చిన సంతానం లేకుండా ఉంటే మరి వీళ్ళేం పాపం చేయలేదు, వీళ్ళేం అన్యాయం చేయలేదు, వీళ్ళు దేవునికి ద్రోహం చేయలేదు, దేవుని మాట తప్పలేదు, దేవుని ఆరాధించారు, దేవుని పూజించారు, దేవునికి ధూపం వేస్తున్నారు, ఇంకా నిండు వృద్ధాప్యం వరకు ఉంటూనే ఉన్నాడు. వీళ్ళని విడిచిపెట్టి ఆమె దగ్గరికి పోయి దేవుడు చెప్పిండు. ఏమనిపించలేదా మీకు? ఇప్పుడు ఒక్క మాట చెప్తా, దేవుడు అన్యాయస్తుడు కాడు. తను నమ్మిన వారికి ఏ మేలుయు చేయక మానడు. ఇది నీకు తెలిసుంటే ధన్యునివి ధన్యురాలు. దేవుడు వాళ్ళకి ఎందుకు ఇయ్యలేదు అని అంటే, నిండు వృద్ధాప్యం వరకు కూడా ఎందుకు ఇయ్యలేదు అంటే, దేవుని ఆలోచన వేరు. హల్లెలూయా. అందుకే అంటాడు కదా, దేవుని తలంపులు వేరు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. మీ తలంపులు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీరు ఇట్లా చూసి అడుగుతారు, మీరు ఇట్లా అడుగుతారు, కానీ నేనెట్లా చేస్తానంటే నా తలంపులు నా రాజ్యం వేరు, నేనేం చేయాలో నాకు తెలుసు అంటాడు ఆయన. ఎందుకు నిండు వృద్ధాప్యం వరకు ఇచ్చింది? ఇంకోటి దేవునికి మహిమ కూడా చూడాలి. ఇప్పుడు పడచోళ్ళు యవ్వన బిడ్డలు పిల్లలు కనడానికి ఏమన్నా బాధపడతారా? అలా పిల్లలు పుట్టిరు అనుకో, వాళ్ళు ఏమన్నా దేవుని మహిమపరుస్తారా? పెళ్లి కాగానే సంతానం ఇచ్చిన వాళ్ళు అబ్బా పెళ్లి కాగానే దేవుడు సంతానం ఇచ్చిన హల్లెలూయా అంటారా? అన్నారు. ఎందుకంటే కామన్గా జరిగిపోయేది అది. అస్సలే పిల్లలు కాలేదు, మొక్కంగా కాలేదు. ఇప్పుడు స్త్రీ ధర్మం ఉడిగిపోయింది అంటే పిల్లలు కానీ శక్తి తగ్గిపోయింది, ఆ స్త్రీ ధర్మం నిలిచిపోయింది. ఇక కాదు అని, ఇక నాకు సంతానం లేదు అని వాళ్ళు డిసైడ్ అయినాక, ఇక నాకు కారు అనేది డాక్టర్లు డిసైడ్ చేసినాక, వయసు రీత్యా నాకు డిసైడ్ అయినాక, ఇక నేను మనసు ఇరగొట్టుకొని ఇక నాకు లేరు పిల్లలని అనుకున్న తర్వాత ఒకవేళ దేవుడు సంతానం ఇచ్చింది అనుకోండి, అప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తాం మనం. అవునా కాదా? అరే ఇది కాదు, కానిది, అసలు నాకు సంతానం లేదు, అయ్యే ప్రసక్తే లేదు, ఎప్పుడో శ్రీధర్మం నిలిచిపోయింది, అయిపోయింది, ఇక కాదు అనుకున్నాము, కానీ ఇప్పుడు సంతానం ఇచ్చాడు. అప్పుడు వాళ్ళెట దేవుని మహిమపరుస్తారండి? అప్పుడు కదా దేవునికి మహిమ వచ్చేది. ఇది నిజంగా దైవ కార్యమే అంటే, ఇది నిజంగా దేవుడు చేసిన కార్యమే. ఇప్పుడు చూడండి, ఒకవేళ మరి యవ్వన కాలం మంది వాళ్ళు ఇచ్చేది ఉంటే ఇప్పుడు దేవునికి మహిమ వచ్చునా? ఇట్లా ఒక కోణంలో మనం ఆలోచన చేస్తే, శ్రీధర్మం నిలిచిపోయి నిండు వృద్ధాప్యం అయినాక ఇక పిల్లలు వారి గారు అనుకున్నప్పుడు దేవుడు స్వయంగా వచ్చి జకర్యాకి చెప్తున్నాడు, జకర్యా నేను నీకు సంతానం ఇవ్వబోతున్నానని. హల్లెలూయా. అక్కడికి పోయి చెప్పొచ్చిండు, అక్కడ కూడా చెప్పిండు, మరియమ్మకు చెప్పిండు నీకు ఇచ్చేస్తానని, ఇక్కడికి వచ్చి నీకు కూడా సంతానం ఇచ్చేస్తున్నానని. అంటే ఇక్కడ ఒక్కటి చివరి ముచ్చట నేను ఏం చెప్తున్నానంటే, దేవుని బిడ్డ నువ్వైతే నిజంగా యేసు నీలో ఉంటే చివరి వరకు ఎదురు చూస్తూ ఉండవు. ఆయన ఏదో ఒక అద్భుతం నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. ఏదో ఒక అద్భుతం తప్పకుండా ఆయన ఏ మేలు చేయక మానడు. జకర్యా ఎలిజబెతులను మర్చిపోయిందని లోకం అనుకున్నారు, కానీ దేవుడు ఒక ప్లాన్తోనే అక్కడ ఉంచారు. ఎందుకంటే ఆయన రాబోతున్నాడు కనుక ఆయనకు ఈయన మార్గం సరళం చేసేటోడు ఒకడు కావాలి కనుక అప్పటిదాకా ఆపుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన రాకడ కొరకు ఆపుకున్నాడు. యేసుక్రీస్తు కంటే 6 నెలలు ముందు ఎలిజబెతుకు గర్భాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు కంటే 6 నెలలు పెద్ద బాప్తిసం ఇచ్చే యోహాను. ఎందుకు? అరణ్యంలో ఒక నిశ్శబ్దం, అంటే క్రీస్తు గురించి ప్రకటన చేయడానికి ఆయనకు నమ్మిన ఒక కుమారుడు కావాలి గనుక. ఆమేన్. వాళ్ళని అప్పటిదాకా ఆపుకున్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే దేవుని ఏర్పాటు వేరుగా ఉంటుంది. ఏ విషయంలో మీరు తొందరపడద్దు, తొందరపడి మాటలు అనద్దు, దేవుని దగ్గర కూడా తొందరపడి విసుగు చెందద్దు. ఆయన మహిమ కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఒక్కరోజు నువ్వు అడిగి ఊహించి వాటికంటే ఎక్కువ చేసే దేవుడు. నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళందరం లేచి నిలబడి చప్పట్లు కొట్టి దేవుని గణపరచుదాం. హల్లెలూయా. ఓకే. ఆ యథార్థ ప్రవర్తన కలిగి నువ్వుంటే, నువ్వెంబడే ఎల్తి పడకుండా, ఎంబడే కొంచెపడకుండా, లేదా ఎంబడే నీవు అహంకారం తెచ్చుకోక, నీవు వెంబడే గర్వం వచ్చి పడిపోక, దేవుణ్ణి ఇడిచిపెట్టి వెళ్ళిపోక, చివరి వరకు మరణం వరకు నమ్మకంగా నిరీక్షణ కలిగి ఎదురు చూడు. నిజంగా నువ్వు పరిశుద్ధునివైతే, పరిశుద్ధురాలవైతే ఈ ఓపిక నీలోకి వస్తుంది, ఈ ఓపిక నీలో ఉంటుంది. అవును, నేను దేవుని కుమార్తెను, నేను దేవుని మనసు కలిగి ఉండాలి,
నేను దేవుడు ఏది చేసినా దానికి తల వంచే వ్యక్తినై ఉండాలి, ఎదురు చూసే వ్యక్తినై ఉండాలి. నా దేవుడు సర్వశక్తిమంతుడు, న్యాయం తప్పడు. ఆయన నమ్మిన వారికి ఆయన ఏ మేలు కొదువ చేయడు. నీకు నీ తదనంతరం నీ పిల్లలకు నీ పిల్లల పిల్లలకైనా సరే ఆయన మరిచిపోడు. ఆయన ఏది చెయ్యాలనుకున్నాడో అది చేస్తాడు. అయితే ఒకవేళ ఆలస్యం అవుతుందంటే అది నీ మేలు కోసమే. ఆ ఆలస్యం నీ మేలు కోసం. ఎందుకంటే ఆయన మహిమ కోసం ఒకటి, నీ మేలు కోసం ఒకటి, రెండు జరుగుతాయి. కనుక ఆ కార్యం జరిగేంత వరకు మీరు నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం ఒకసారి చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. అందరూ గలమెత్తి, అందరూ ఎవరికి వారు మనస్ఫూర్తిగా మీరు ప్రార్థన చేసుకోండి. నా జీవితంలో ఏదైనా ఆలస్యం జరుగుతుంది అంటే అది దేవుడు ఇవ్వడని కాదు, అది తొందరపాటుతనం కాదు. ఎందుకంటే అదేదో దేవుడు మేలు చేయాలనుకుంటూ ఉన్నాడు, దేవునికి మహిమ తీసుకొని రావాలనుకుంటున్నాడని నువ్వు ప్రార్థన చేయి. ఇంతవరకు నువ్వు విసిగిపోవచ్చు, ఇంతవరకు నువ్వు కృంగిపోవచ్చు. ఎందుకు నాకు మేలు జరుగుతలేదని, ఎందుకు నేను అనుకున్నట్టు జరుగుతలేదని, ఎందుకు నాకు సంతోషాన్ని దేవుడు ఇస్తలేడని, ఎందుకు దేవుడు నాలో లేడా అని ఎన్నో విధాల ప్రశ్నలు నువ్వు వేసుకొని ఉండొచ్చు. వాటన్నిటికీ జవాబు ఒకటే: నిరీక్షణ కలిగి ఉండు, ఓపికతో ఉండు. నీ పరిశుద్ధతను విడిచిపెట్టకు, నీ పవిత్రతను విడిచిపెట్టకు, నీ న్యాయమును యథార్థతను విడిచిపెట్టకు. నిజము పలుకు. నీ దేవుడు నిజం, నువ్వు నిజం. నువ్వు నిజాన్ని నిర్భయంగా పలికే వ్యక్తివి, నిజాన్ని నిజంగా మాట్లాడే వ్యక్తివి. నువ్వు దేవునిలాగా మాట్లాడి, నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి దేవునికి మహిమను నీ జీవితం ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ పిల్లల ద్వారా దేవునికి మహిమ తీసుకొని రావడానికి దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఆలస్యం జరగవచ్చు, ఆ అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతం నీ ద్వారా దేవుడు చేయబోతూ ఉన్నాడు, నా ద్వారా చేయబోతున్నాడు, మనందరి ద్వారా చేయబోతున్నాడు. ఆయన పరిశుద్ధ పర్వతములో నువ్వెక్కదగిన కుమారునిగా, కుమార్తెగా ఉండాలి. ఆయన గుడారములో ముఖ్య అతిథిగా నువ్వే ఉండాలి, నువ్వే పెద్దగా ఉండాలి, నువ్వే పెద్ద దిక్కుగా ఉండాలి. అన్ని ముందుండి నువ్వే చేయాలి, అన్ని ముందుండి నువ్వే చేయించాలి. ఒక్కరోజు ఆ ఘనత దేవుడు నీకు ఇస్తాడు. అన్నిటికీ నేనేనా, అంతటికి నేనేనా, నేనే చేయాలా, ఇవన్నీ మర్చిపో. అన్నీ నువ్వే చేయాలి, అన్నీ నువ్వే చేయాలి, అన్నీ నువ్వే చేయాలి. నువ్వు చేయడానికే బ్రతికున్నావు, అలా బ్రతికిస్తున్నాడు. ఒక్కరోజు నువ్వు ఫలితం పొందబోతూ ఉన్నావు. అతిథిగా ఉండాలనుకుంటున్నావా? అందరిలాగా వచ్చిపోయే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా? ఒకవేళ ఆయన గుడారములో ముఖ్య అతిథిగా నువ్వు ఉండాలంటే, ప్రైజ్ ది లార్డ్, నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన నామాన్ని హెచ్చిస్తూ, ఆయన రాజ్యం కొరకు నాయకత్వం వహిస్తూ, నీవే నీ భుజస్కంధాల మీద చర్చి కార్యక్రమాలు, దేవుని కార్యక్రమాలు నీ భుజాన మీద వేసుకొని, ఇవి చేయటకే దేవుడు నన్ను బ్రతికించాడని నువ్వు నిలబడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎన్నిక చేస్తాడు. ఆయన గుడారములో నువ్వు ఉంటావు, ఆయన నీలో ఉంటాడు. జీసస్. ఎస్, నువ్వు ఇది కోరుకో. యేసు, నువ్వు నాకు కావాలయ్యా. ఎస్, నువ్వే కావాలి, నువ్వే కావాలి. చెప్పొక మాట, యేసయ్యా నువ్వే నాకు కావాలి. యేసు, నువ్వు నాకు కావాలి. నా దేవా, నువ్వే నాకు కావాలి. యేసు నీకు కావాలన్నప్పుడు ఏది నువ్వు అడగవు, యేసయ్యను మాత్రమే అడుగుతావు. నువ్వే కావాలని అడుగుతావు, నాతో ఉండాలని అడుగుతావు. ఎస్, ఎస్ లార్డ్. ఓ జీసస్. Yes, Lord. జీసస్. పరిశుద్ధాత్మ దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము బ్రతుకు దినములన్నిటా నీ కృపాక్షేమములు మాకు తోడుగా ఉండునుగాక. విన్న వాక్యము నీ బిడ్డల హృదయాల్లో మీరు ఫలింపజేయుదురుగాక. ముందున్న కార్యక్రమాలన్నిటిలో
నీ గుడారములో తండ్రి ఉండదగినవాడు, నేనుండాలి అనుకున్నవారు ఎవరైతే ఉన్నారో వారు పరిశుద్ధపరచబడి వారు నిత్యం నీ రాజ్య మహిమ ఘనత కొరకు నీ సాక్షిగా ఈ సంఘములో నివసించుదురుగా. కానీ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన క్రీస్తు యేసు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న మనందరికీ, మన సంఘములో మన సావాసములో ఉన్న వారికి, మన నాయకులకును, మన దేశ నాయకులకును, మనల్ని నడిపిస్తున్న నాయకులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.